చివరికి నా బతికిలా నేల పాలైంది, నవ్వుల పాలైంది. చెంప దెబ్బలు తింటూ వంటడు చాకిరి చేస్తూ ఎంగిలి మెతుకులు ఏరుకు తిని కర్మ పట్టించాడు ఈ ఆకాష్. సుఖంగా ఉన్నదాన్ని రా ప్రశాంతంగా మాట్లాడుకుందామని తీసుకొచ్చి ఇలా పని మనిషిని చేసి నాకు ప్రశాంతత లేకుండా చేశాడు. మంజులా, 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 నేను ఏంటి మంజులా ఇది? అసలేంటి మంజులా ఇది? కనిపించినప్పుడల్లా చెంపలు వాయిస్తున్నావు, తన్నేస్తున్నావు. ఎందుకా? నాకి కుక్కు బతుకు తెచ్చినందుకు. నువ్వు నక్క వేషాలు వేసి నక్కి నక్కి ఇలా రావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నందుకు. ఇలా కూడా బతకటం ఇష్టం లేకనా మళ్ళీ దేక్కుంటూ పక్కుంటూ వచ్చా? లేదు మంజులా, మనం ఒంటరిగానే ఇక్కడి నుంచి బయటపడ్డానికి. ఏంటి, ఎలా బయటపడతావు? దారి దొరికింది కాబట్టే దాక్కుంటూ దొర్లుకుంటూ నీ దగ్గరికి వచ్చా. ఏంటా దారి? ఇక్కడ దగ్గరలో లవర్స్ ట్రీ అని మహిమగల చెట్టుందంట. ఏంటి, లవర్స్ ట్రీనా? ఎలా కనిపిస్తున్నాను నేను? నోటుకొచ్చినట్టు బేవర్స్ మాటలు మాట్లాడితే నమ్మేస్తాననుకుంటున్నావా? లేదు మంజులా, ప్రామిస్, నిజమే చెప్తున్నా, లవర్స్ ట్రీ ఉంది. వెళ్ళి నన్ను ఆ చెట్టుకి ఉరేసుకోమంటావా? పీడ వదిలిపోతుందనేగా నువ్వు చెప్పేది? అలా ఎందుకు చెప్తాను? ఆల్రెడీ ఇద్దరు లవర్స్ ఆ చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోతేనే వారి ఆత్మలు ఆ చెట్టులో ప్రవేశించాయి. చెట్టుకు చాలా మహిమలొచ్చాయి, చాలా పేరు కూడా వచ్చిందంట. వస్తే వచ్చింది, ఇప్పుడు ఆ చెట్టు గురించి నాకు చెప్పడం ఎందుకు? మనం కూడా వెళ్ళి ఆ చెట్టుకు ఊరేసుకుందామనా? లేదు మంజులా, అక్కడికి ఏ ప్రేమికులైనా జంటగా వెళ్ళి కొవ్వెత్తి వెలిగించి వస్తే ఇక ఆ జంటకి జీవితంలో ఏ కష్టం, నష్టం, ఆటంకాలు, ఇబ్బందులు ఏమీ రావట. రేపు మార్నింగ్ ఎర్లీగా మనం వెళ్ళి కొవ్వెత్తి వెలిగించి వేడుకొని వద్దాం. వెళ్ళు వెళ్ళు, అదే చెట్టుకు నేను గబ్బిళంలా వేలాడదీస్తాగా. మంజులా, ఎవరికి వాళ్ళు కాదు, 4 చేతులు కలిపి పెట్టాలి. 4 చేతులు కలిపా? నేను చూపిస్తాను కదా, చేయలేవు. ఈ చేయటి పెట్టు. అది. ఇప్పుడు చెట్టుని చూడు. మనసున మనసై తను నేను ఒకటై, తనువులు వేరైనా తనో సగం నేనో సగం, ఇద్దరిలోనూ ఇద్దరం సగం సగం, మాటైనా చేతైనా కలిసి కలకాలం పయనం చేయాలని మనసా వాచ త్రికరణ శుద్ధిగా అర్ధేచ కామేచ మోక్షేచ ప్రమాణాలతో అరమరిగలు లేకుండా ఒదిగి బతకాలని, బాగా ఎదగాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాం. ఈ ఇబ్బందుల నుండి, ఈ కష్టాల నుండి, ఈ నష్టముల నుండి, ఈ కర్మల నుండి దయగల దేవతల్లారా, ప్రేమ ఆత్మల తేజస్సు గల మహావృక్షమా, మమ్మల్ని కరుణించి మా పవిత్ర ప్రేమను జీవింపజేయుము. ప్రేమ వృక్షమా, ప్రేమ గురించి నీ హృదయంలో ఉన్న ఆత్మలకు తెలుసు, మా మనసులో ఉన్న ప్రేమకు తెలుసు. కాబట్టి దయగల వృక్షమా, మమ్మల్ని కాపాడి మా ప్రేమని బ్రతికించు.
మనం ఎల్లకాలం కలిసి ఉండాలి మంజుల. అవును ఆకాష్, ఈ కష్టాలు పోవాలి, మనం చక్కగా బతకాలి. సరే ఇంక వెళ్దామా? ఉమ్. ఇంకా ఎంత దూరం? నాకు అసలు అలాంటి పూలు ఉన్నాయన్న నమ్మకమే లేదు. ఆదిత్య బాబు గారి మీద నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకం నా కాళ్ళ తిప్పలకొచ్చింది. మీ కష్టం ఫలించి తీరుతుంది మేడం. నీ బొంద తీరుతుందిరా, నీ బొంద. కుడి పక్కకి వెళ్తే దొరుకుతాయి. ఆహా, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నాకీ నమ్మకం ఖచ్చితమైంది మేడం. ఏడ్చు. చూద్దాం చివరికి ఎవరు ఏడుస్తారో. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? ప్రేమికులేమో. ఎహె, వాడు ఆకాశు, అది పని మనిషి. ఎట్టెట్టా? ఆకాష్ బాబు పని మనిషా? ఏమిటి ఈ విచిత్రం? నీ బొంద రా. ఆహాహా. ఏం మనిషివయ్యా నువ్వు? మొన్నేమో పని పిల్లతో ఏంటి అంటే తప్పించుకొని పోతే దారి చెప్తుంది అన్నావు. మరి ఇప్పుడు ఈ పని మనిషితో ఏంటమ్మా? ఎలా లేచిపోవాలో చెప్తుందా? నువ్వెలాంటి వాడివో ఇప్పుడు అనుమానం లేకుండా అర్థమైంది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య టైప్ అన్నమాట. చిచి, చివరికి పని మనిషితో. ఛీ. అప్పుడు ఏదేదో అన్నారు, ఇప్పుడు ఏమంటారో చూస్తాను. ఇది కూడా మన పెళ్లి చెడగొట్టే ప్లాన్ లేక. Shut up. చిచి, నీతో నాకు మాటలు అనవసరం. నా పెళ్లి సంగతి కన్నా నీ క్యారెక్టర్ గురించి బావకి తెలియటం చాలా ముఖ్యం. నీ పని చెప్తానుండు. లేక ఇదిగో మంజుల, ఈ ముసుగు ఇలానే మెయింటైన్ చేయి. ఉమ్, సరే పద. బావా, బావా, నేను చెప్తే ఆ రోజు నువ్వు తేలిగ్గా తీసుకున్నావు. అసలు ఆకాష్ మంచోడే కాదు. ఏమైంది లేక? అతను మన పని మనిషితో సరసాలు ఆడుతున్నాడు. కావాలంటే ఇదిగో ఈ వాచ్మెన్ అడుగు. ఏమయ్యా ప్రేమ్ భజన్ సింగ్, పని మనిషితో సరసాలు ఆడతా హే? అవును సాబ్, ఆడతా హై. మేడం చెప్పింది కరెక్టే సాబ్. నిజమేనా అని ఇతన్ని అడగాల్సిన పని లేదు బావా. అదిగో ఆ దొంగ మొహాలు వస్తున్నాయి, వాళ్ళని అడుగు. ఏమయ్య ఆకాష్, ఏంటిదంతా? ఏంటి సార్? దేనికైనా పద్ధతి ఉంటుంది. పద్ధతి తప్పితే ఎవరు సహించలేరు, సహనంగా ఉండలేరు. మంజుల, బాస్ ఏంటి ఎప్పుడు లేదు కారు తుడుస్తున్నాడు? ధరణి వస్తుంది, పారిపో. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏం చేయను?